మనం 2019లో పొత్తు లేకుండా వెళ్ళాం. ఇందులో 2 సబ్జెక్టులు ఉన్నాయి. ఒకటి ఓటు, ఇంకోటి మన కార్యకర్తని మనం రక్షించుకోవడం. 19 నుంచి 24 దాకా మన కార్యకర్తల దగ్గర రక్షించుకోవడమే కాదు, మన నాయకులు కూడా రక్షించుకోలేని స్థితిలో ఈ రాష్ట్రంలో పరిపాలన సాగింది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇతను చెరువులు ఎన్ని బాధలు పెట్టారు. ఇతను 3 సార్లు 4 సార్లు అరెస్ట్ చేయకపోతే మేము జిల్లా నుంచి మనతో అందరూ వచ్చి ఇచ్చేది దీని దగ్గర కూర్చున్నాం. ఆ పరిస్థితి అంత దారుణమైన పరిస్థితి. ఆవేళ ఇన్ఛార్జ్ ఆవేళ తిరుమల గారు ఇన్ఛార్జ్ కదా, ఆవేళ తిరుమల గారు అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిన వ్యక్తి. ఎందుకంటే రాజకీయంగా ఫైట్ చేయమనండి ఎవరినన్నా సరే, ప్రాబ్లం లేదు. నీ దమ్మేటో మా దమ్మేటో ప్రజాక్షేత్రంలో చూసుకుంటాం, ప్రజలు చెప్తారు అంతే తప్ప వ్యక్తిగతంగా మనుషులకు హాని చేయడానికి ప్రయత్నాలు చేయడం చాలా తప్పు. అందులోని మీరు చివరి నిమిషం దాకా జనసేన పార్టీ సీట్ ట్రై చేసి ఆ సీట్ రాక వెళ్ళి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విధానాల మీద మాట్లాడే పద్ధతి కరెక్ట్ కాదని చెప్పి నేను వారికి కూడా చెప్తా ఉన్నాను. అట్లాగే 2024 ఎలక్షన్ అయిన తర్వాత అంతకుముందు పవన్ కళ్యాణ్ వేరు, ఈ 2 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ ఎదిగిన తీరు వేరు. ఈవేళ 100 రెట్లు పెరిగాడు పవన్ కళ్యాణ్. 1 కాదు 2 కాదు 100 రెట్లు పెరిగాడు పవన్ కళ్యాణ్. జాతీయ స్థాయిలో కూడా పెరిగాడు పవన్ కళ్యాణ్. కానీ పెరగవలసింది మన పార్టీ సిస్టమ్ పెరగాలి. అప్పటి నుంచి ఇప్పుడు పోల్చుకుంటే 3000 చిన్న పదవి అవ్వచ్చు, పెద్ద పదవి అవ్వచ్చు, 3000 పదవులు మన స్థాయిని బట్టి మనందరికీ 3000 పదవులు ఈవేళ జనసేన పార్టీకి ఈ పార్టీ ఉన్నది. అది 6000 తర్వాత 60,000 అవ్వచ్చు. కానీ అప్పుడు దాకా ఓపిక ఉండాలి కదా, ఓపిక లేదు. సోషల్ మీడియాలో ఎవడొకటి పెడతాడు. ఏం పెడతాడు? తెలుగుదేశానికి సెట్ అయిపోయారు, ఎన్నాళ్ళు కాపు కాస్తారు తెలుగుదేశాన్ని కాపు కాయడానికి పార్టీ పెట్టలేదు. ఇక్కడ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడడానికి మన పార్టీ పెట్టింది, అది గుర్తుపెట్టుకోండి. కానీ దానికన్నా ముందు ఈ రాష్ట్రం బాగుంటేనే నువ్వు ముఖ్యమంత్రి అయినా, నేను ముఖ్యమంత్రి అయినా, ఎవరు ముఖ్యమంత్రి అయినా ముందు రాష్ట్రంలో ప్రజలు బాగుండాలి. అది బాగుండాలంటే వ్యవస్థలను సర్వనాశనం చేసి ఇప్పుడు పిచ్చోళ్ళని అడ్డిస్తున్నాడు. అది చాలా చిత్రం ఏంటంటే ఏదో మావి అని అంటాడు, కాసేపు శ్రీరాపలరాజు కొడుకు 18 సంవత్సరాలు 40 సంవత్సరాలు చంపేయచ్చు. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.